ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. మేడం ప్లీజ్ మేడం, నేనే తప్పు చేయలేదు మేడం. నా మాట నమ్మండి మేడం. మీకు దండం పెడతాను ప్లీజ్ మేడం. నేను అలాంటి దాన్ని కాదు. చాలు చాలేమ్మా. రిసార్ట్ గదిలో కస్టమర్తోనే డైరెక్ట్గా దొరికిపోయిన తర్వాత కూడా ఇంకా అబద్ధాలు మాట్లాడుతున్నావా? మీ పరిస్థితి ఏంటి? ఎప్పటి నుంచున్నారు ఈ వృత్తిలో? 6 నెలల నుండి మేడం. సంవత్సరం నుండి మేడం. నిన్ను చూస్తుంటే మాత్రం రీసెంట్ గానే ఈ పనిలోకి వచ్చినట్టు అనిపిస్తుంది. ఇలా పట్టుబడ్డం ఫస్ట్ టైం అనుకుంటాను. మేడం ప్లీజ్, నేను ఈ వృత్తిలో ఉన్నదాన్ని కాదండి. రిసార్ట్కి మా ఆయనతో వచ్చాను, అర్థం చేసుకోండి. మాది చాలా పరువుగల కుటుంబం. మీలాంటి వాళ్ళు పైకి చూడ్డానికి పరువుగల పతివ్రతలానే కనబడతారు, కానీ పట్టుబడ్డాకే తెలుస్తుంది మీ అసలు రూపం. ఎంతమందిని చూడలేదు నీలాంటి కేసుల్ని. అయ్యో మేడం, నేను అది కాదండి. నా మాట నమ్మండి ప్లీజ్ మేడం. నన్ను వేరే ఒక ఆవిడ తనకి తోడుగా పిలుచుకొచ్చి సాయంగా గదిలో ఉండమంటే ఉన్నాను మేడం. ఇంతలోనే మీరొచ్చి నన్ను అరెస్ట్ చేశారు. అసలు ఆ లోపల ఒక మనిషి ఉన్నాడని కూడా నాకు తెలియదు మేడం. నాకు ఇలాంటి కేసులో ఇరుక్కోవాల్సిన అవసరం ఏముంటుంది మేడం? నేను ఒక పెద్దింటి కోడలునండి. చాలా గౌరవమైన కుటుంబం మాది. ఏంటి పెద్దింటి కోడలువా? సరే అయితే అవునో కాదో తెలుసుకుందాం. మీ పెద్దింట్లో పెద్దవాళ్ళకి ఫోన్ చేయి. అత్తయ్య గారు. శరణ్య, నేను మీ విషయంలో ఇప్పుడు ఎంత సంతోషంగా ఉన్నానో మాటల్లో చెప్పలేనమ్మా. లేదు, ఈ సమయంలో అత్తయ్య గారికి ఫోన్ చేసి ఆవిడున్న ఈ సంతోష సమయాన్ని నేను పాడు చేయలేను. ఈ ఒక్క విషయం నేను అత్తయ్య గారికి చెప్పాల్సి వస్తే ఆయన గురించి కూడా మొత్తం అంతా మొదటి నుంచి చెప్పాల్సి వస్తుంది. చెప్పలేను, ఇది సమయం కాదు. హలో, ఏమైంది? పెద్దింటి కోడలా, ఏం ఆలోచిస్తున్నావు? ఏ పెద్దింటికి ఫోన్ చేయాలో తెలియట్లేదా? నీలాంటోళ్ళు చెప్పే ఇలాంటి స్టోరీలు నేను బోలెడు విన్నాను. ఛ, ఏం కేసులో ఏంటో తల పాడైపోతుంది. కానిస్టేబుల్ సార్, టీ తీసుకురా. ఓకే సార్. సార్, ఏంటి సార్, ఏమైంది? రిసార్ట్లో మర్డర్ కేసు. చంపింది ఎవరో తెలిసిందా సార్? ఎక్కడ తెలిసింది ఇంకా? అసలు చూద్దామంటే కూడా ఒక్క ఎవిడెన్స్ కూడా లేదు. మన దరిద్రం ఏంటంటే ఒక్క సీసీ కెమెరా కూడా పనిచేసి చావట్లా. అమ్మయ్యా, అంటే ప్రస్తుతానికి ఏ సమస్య లేదన్నమాట. సార్, టీ సార్. ఏంటి వీళ్ళ పరిస్థితి? ఆ ఇద్దరమ్మాయిలు ప్రాస్టిట్యూషన్ చేశామని ఒప్పుకున్నారు సార్. కానీ ఆవిడ మాత్రం నేను అమాయకురాల్ని, పతివ్రతని అంటూ మాట్లాడుతుంది. సార్, నిజం సార్, నేను అలాంటి దాన్ని కాదు సార్. మీకు దండం పెడుతున్నా, నన్ను నమ్మండి సార్. నేను అలాంటి దాన్ని కాదు సార్. లహరి, ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఆర్ యు ఫీలింగ్ ఓకే?
మ్మ్, చూస్తూ ఉంటే ఇంకా కొంచెం నీరసంగా ఉన్నట్టు అనిపిస్తోంది. అలా ఏం లేదు పెద్దమ్మా. ఏదో లైట్గా కొంచెం అనైజీగా ఉంది. ఉమ్, ఒకసారి టెంపరేచర్ చెక్ చేసుకో అమ్మా. ఫీవర్ ఏమైనా ఉందంటే ఈ పెళ్లి చూపులు మరో రోజు ఎప్పుడైనా ప్లాన్ చేద్దాం. సరోజారావు గారితో నేను మాట్లాడతాను. పర్లేదమ్మా, వాళ్ళు ఆల్రెడీ బయలుదేరే మూమెంట్ కదా. ఈ టైంలో వచ్చే వాళ్ళని ఆపి డిసప్పాయింట్ చేయడం కరెక్టా చెప్పు? నేనే కొంచెం అడ్జస్ట్ అయితే సరిపోతుంది కదా. నా గురించి మీరేమీ టెన్షన్ పడొద్దు. నేను పెళ్లి చూపుల్లో ఏ ఇబ్బంది లేకుండా కూర్చుంటాను, ఓకేనా? ఓకేనమ్మా. అక్క, లహరిని త్వరగా రెడీ చేయి. కాసేపట్లో అబ్బాయి వాళ్ళు బయలుదేరుతారు. ఉమ్? ఉమ్. ఇదసలు లహరియేనా? దీనిలో ఇంత పర్ఫార్మెన్స్ ఎక్కడిది? కొంప తీసి ఫీవర్ వచ్చి గతంగానే మర్చిపోయిందా? నిన్నక్కడ ఒకడిని మర్డర్ చేసింది, ఇక్కడేమో ఏది తెలియనట్టు పెళ్లి చూపుల్లో కూర్చుంటానని చెప్తుంది. అసలేం జరుగుతోంది? ఇది ప్రేమ ప్రేమ అంటూ ఓ పెద్ద అమర ప్రేమికురాల్లాగా తెగ ఫీల్ అయిపోయింది. మరి వాడి సంగతేంటి? హ్యాండ్ ఇచ్చేసిందా? అసలు ఇలాంటి విషయాల్లో ఇది మరీ నా అంత ఇంటెలిజెంట్ ఏం కాదే. మరి ఇదేంటి? దేనికి ఇలా కాదు, ఎలా ఇవ్వాలో అలా ఇస్తా. అమ్మా, నన్ను క్షమించండి. వాస్తవానికి నాకు ఈ పెళ్లి ఇష్టం లేకపోయినా ఈ సమయంలో ఎవరిని బాధ పెట్టకూడదని, వాళ్ళ ముందు మన ఇంటి పరువు తీయకూడదని తప్పక ఇలా పెళ్లి చూపుల్లో కూర్చోవడానికి సిద్ధపడ్డాను. అలా అని ప్రేమించిన ప్రకాష్ని కాదని మరెవరినో పెళ్లి చేసుకోవడం నాకిష్టం లేదమ్మా. పెళ్లి చూపులే కదా, ఈ రోజుకి ఇలా గడిచిపోని. కానీ ప్రకాష్ గురించి తొందరలోనే నేను మీతో చెప్పి ఒప్పించే ప్రయత్నం చేస్తాను. నేను పెళ్ళంటూ చేసుకుంటే అది ప్రకాష్నే అమ్మా.